హైదరాబాద్ రాయదుర్గం కారిడార్లో 6.29 ఎకరాల వేలంలో గత రికార్డులన్నీ బదులయ్యాయి. ఎకరం 237 కోట్ల భారీ ధర పలికింది. ఈ వేలంలో దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు పోటీపడడంతో తీవ్ర స్థాయిలో బిడ్డింగ్ జరిగింది. చివరికి ఈ భూమిని గౌరవ్ వెంచర్ దక్కించుకుంది. మొత్తం లావాదేవీ విలువ దాదాపు 1490 కోట్లకు చేరింది. రెండు 2025లో టీజేఐసీ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఎకరానికి 177 కోట్ల ధర పలకగా తాజా వేలంలో భూముల రేటు 34% పెరిగింది. దీంతో హైదరాబాద్ భూముల విలువ పరంగా దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి కేంద్రంగా మరోసారి నిలిచింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రాయదుర్గం భూముల వేలం మరోసారి రికార్డును సృష్టించింది. రియల్ ఎస్టేట్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరా 237 కోట్లు భూముల ధర పలికినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో టీజీఐసీసీ నిర్వహించినటువంటి ఈ భూముల వేలానికి మాత్రం ఇటు డెవలపర్ సంస్థలు, దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగ సంస్థల నుంచి భారీ స్పందన లభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా 6.29 ఎకరాలకు గాను దాదాపు 1400 కోట్లకు పైగా ఏదైతే గౌరవ డెవలపర్ సంస్థ దాదాపు ఎకరా 237 కోట్ల వరకు దక్కించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి భూముల వేలంలో ఇది సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. సో ఏదైతే టీజీసీ నిర్వహించినటువంటి భూముల వేలం ఏదైతే ఉందో సో అక్కడ ఉన్నాము. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ భూముల వేలం అంతా కూడా దాదాపు 6.29 ఎకరాలకు సంబంధించి ఎకరా 237 కోట్లు భూముల ధరలు పలికినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో మొత్తం కూడా దాదాపు దీని విలువ 1400 కోట్లకు పైగానే పలికింది. సో ఈ వేలంలో ప్రముఖ డెవలపర్ సంస్థలు పోటాపోటీగా పాల్గొన్నాయి. దాదాపు 6.29 ఎకరాల మల్టీ యూజర్ ల్యాండ్కు అయితే భారీ డిమాండ్ లభించింది. మొత్తం విలువ చూసుకుంటే దాదాపు 1490 కోట్లు పలికినటువంటి పరిస్థితి. 2025 రికార్డులు పూర్తిగా ఈ తాజా వేలం అయితే బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కూడా గతంలో ఎకరా 177 కోట్లు పలికింది. ప్రస్తుతం చూసుకుంటే మాత్రం 237 కోట్లు ధర పలికినటువంటి పరిస్థితి. హైదరాబాద్కి చెందినటువంటి గౌరవ్ వెంచర్స్ అనే సంస్థ మొత్తాన్ని వేలంపాట పాడి దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు. సో సర్వే నెంబర్ 83/1లో దాదాపు 6.9 ఎకరాల్లో ఉన్నటువంటి 1A దాంతోపాటు 1F ప్లాట్లతో పాటు అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి 5.9 ఎకరాలు P4లో ప్లాట్లో ఉన్నటువంటి వాటిని కూడా ఈ నెల ఏదైతే 6న టీజీఐసీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఆయా ప్లాట్లకు కనీస ధర దాదాపు 139 కోట్లను నిర్దేశించింది. 1A అండ్ 1F ప్లాట్లను ఏదైతే గురువారం వేలం నిర్వహించారు. సో ఎకరం 237 కోట్ల వరకు పలికింది. మొత్తం కూడా దాదాపు 6.29 ఎకరాలకు గాను దాదాపు 1490 కోట్లకు పైచులకు ఏదైతే ఇటు టీజీఐసీసీకి ఆదాయం సమకూరించింది. సో మొత్తం కూడా నిర్దేశించినటువంటి అప్స్టేట్ ప్రైస్ కన్నా కూడా వేలంలో దాదాపు 70.5% అధికంగా రాయదుర్గం భూముల ధరలకు రావడం అయితే విశేషం అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇటు రికార్డు స్థాయిలో రాయదుర్గం భూముల వేలం జరగడంతో ఇటు రియల్ ఎస్టేట్ రంగం అయితే మరింత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.